హాయ్ హలో నమస్తే, నేను స్వప్న. కంచెల టీవీకి స్వాగతం. ఇండస్ట్రీలో తరచుగా తన స్టేట్మెంట్స్ తో వార్తల్లో నిలిచే వ్యక్తి సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్. కానీ ఇప్పుడు ఆయన పేరు సినిమాల వల్ల కాకుండా కోట్ల రూపాయల విలువైన జూబ్లీ హిల్స్ ఆస్తి కేసు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ డిబేట్ కు కారణమైంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు బండ్ల గణేష్ కుటుంబానికి పెద్ద షాక్ గా మారింది. యూనియన్ బ్యాంక్ వేలం వేసిన జూబ్లీ హిల్స్ ఆస్తి చట్టబద్ధమైనదేనని కోర్టు స్పష్టం చేసింది. గతంలో రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అసలు ఈ కేసు ఎలా మొదలైంది? బండ్ల గణేష్ కుటుంబం తీసుకున్న అప్పు ఎంత? బ్యాంకు ఆయన ఆస్తిని ఎందుకు వేలం వేసింది? డిఆర్టీలో గెలిచిన కుటుంబం హైకోర్టులో ఎందుకు ఓడిపోయింది? ఇప్పుడు ఆ ఆస్తి పరిస్థితి ఏంటి అనే వివరాలను ఇప్పుడు ఈ కేటీవీ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. లెట్స్ వాచ్. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు బండ్ల గణేష్. ఆయన కుటుంబానికి చెందిన శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. అయితే వ్యాపార పరిస్థితుల కారణంగా ఆ రుణాలను నిర్ణీత సమయంలో తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో బ్యాంక్ ఈ రుణాలను నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా ప్రకటించింది. సమయం గడిచిపోతున్న బండ్ల గణేష్ ఫ్యామిలీ రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ SAR-FAESI చట్టం ప్రకారం రికవరీ ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఈ ప్రక్రియలో కంపెనీకి గ్యారెంటర్లుగా ఉన్న బండ్ల గణేష్, ఆయన తండ్రి, ఆయన సోదరుడికి చెందిన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని విలువైన ఆస్తిని 2019లో బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత అన్ని నిబంధనలు పాటిస్తూ 2022లో ఆ ఆస్తిని బహిరంగ వేలానికి పెట్టింది. ఆ వేలంలో ఆస్తి సుమారు 8,51,00,000 రూపాయలకు అమ్ముడైంది. అయితే ఈ వేలం తర్వాత బండ్ల గణేష్ కుటుంబం బ్యాంక్ తో వన్ టైం సెటిల్మెంట్ కు ముందుకొచ్చింది. దాదాపు 82 కోట్లను సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు సిద్ధమైంది. కానీ బ్యాంక్ మాత్రం ఓ షరతు పెట్టింది. ఇప్పటికే వేలం ద్వారా వచ్చిన 8,51,00,000 కూడా అదే సెటిల్మెంట్ మొత్తంలో భాగంగా పరిగణిస్తామని తెలిపింది. ఆ సమయంలో బండ్ల కుటుంబం కూడా దీనికి అంగీకరించినట్లు బ్యాంక్ కోర్టులో పేర్కొంది. అయితే తర్వాత ఏం జరిగిందన్నది తెలియదు గాని పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ బండ్ల గణేష్ కుటుంబం డెప్త్ రికవరీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. కేసు విచారించిన డిఆర్టీ వేలం ప్రక్రియలో లోపాలున్నాయని భావించి వేలాన్ని రద్దు చేయడంతో పాటు వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాలని కూడా ఆదేశించింది. ఈ తీర్పు యూనియన్ బ్యాంకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీంతో యూనియన్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బ్యాంకు తరపున సీనియర్ న్యాయవాది బిఎస్ ప్రసాద్ కీలక వాదనలు వినిపించారు. ఆయన ప్రధానంగా ఒకే అంశాన్ని కోర్టు ముందు ఉంచారు. బండ్ల గణేష్ కుటుంబం చెప్పినట్లు ఈ కేసుపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో దివాలా పరిష్కార ప్రక్రియ నడుస్తోందని, అందువల్ల ఆస్తిని అమ్మకూడదనే వాదన ఇక్కడ వర్తించదని తెలిపారు. ఎందుకంటే వివాదంలో ఉన్న జూబ్లీ హిల్స్ ఆస్తి కంపెనీ పేరు మీద లేదని, అది వ్యక్తిగత గ్యారెంటర్లైన బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లలో ఉన్న వ్యక్తిగత ఆస్తి అని బ్యాంక్ కోర్టుకు వివరించింది. అందువల్ల NCLTలో అమల్లో ఉన్న మెరటోరియం ఈ ఆస్తికి వర్తించదని స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనలు, పత్రాలు, చట్టపరమైన నిబంధనలను సుదీర్ఘంగా పరిశీలించిన తెలంగాణ హైకోర్టు యూనియన్ బ్యాంక్ వాదనలతో ఏకీభవించింది. SAR-FAESI చట్టం ప్రకారం బ్యాంకు తీసుకున్న చర్యలు పూర్తిగా చట్టబద్ధమైనవేనని కోర్టు చెప్పింది. అలాగే డిఆర్టీ అన్ని రికార్డులను పూర్తిగా పరిశీలించకుండా తీర్పు ఇచ్చిందని అభిప్రాయపడింది. దీంతో డిఆర్టీ ఇచ్చిన ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేస్తూ యూనియన్ బ్యాంక్ నిర్వహించిన వేలాన్ని చట్టబద్ధంగా సమర్థించింది.
ఈ తీర్పుతో జూబ్లీ హిల్స్ ఆస్తి వేలం ఇప్పుడు అధికారికంగా చెల్లుబాటు అయింది. ఇది బ్యాంకింగ్ రంగంలో వ్యక్తిగత గ్యారెంటర్ల బాధ్యతలకు సంబంధించిన కీలక తీర్పుగా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఒక సంస్థ రుణాలకు వ్యక్తిగత హామీ ఇచ్చిన వారు అవసరమైతే తమ వ్యక్తిగత ఆస్తులను కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని ఈ తీర్పు మరోసారి స్పష్టమవుతోంది. ఇక సినీ పరిశ్రమలో కూడా ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే బండ్ల గణేష్ కేవలం నిర్మాత మాత్రమే కాదు, టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న ప్రముఖ వ్యక్తి. అందుకే ఈ తీర్పు ఇప్పుడు సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. మరి ఈ కేసుపై బండ్ల గణేష్ కుటుంబం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందా లేక ఈ తీర్పును అంగీకరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కేవలం బండ్ల గణేష్ కుటుంబానికి మాత్రమే కాకుండా రుణాలకు వ్యక్తిగత హామీ ఇచ్చే ప్రతి ఒక్కరికి ఒక కీలక సందేశంగా నిలిచింది. వ్యక్తిగత గ్యారంటీ అంటే కేవలం సంతకం మాత్రమే కాదు, అవసరమైతే వ్యక్తిగత ఆస్తులు కూడా రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది అనడానికి ఈ కేసే నిదర్శనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్.